4 లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు పోరాటం ఆగే ప్రసక్తి లేదని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై ఈ నెల 29న ఢిల్లీ తలకటోరా స్టేడియంలో కేంద్ర కార్మిక సంఘాల, రైతు సంఘాల సంయుక్త పోరాట కార్యక్రమం ప్రకటిస్తాయని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య పేర్కొన్నారు. ఆయన రాజమండ్రి విచ్చేసిన సందర్భంగా స్థానిక అంబళ్ల సూర్యారావు భవన్ లో పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి యువజనులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తే రాష్ట్రంలో ఉవ్వెత్తున ఉద్యమం వస్తుందని ఆయన పేర్కొన్నారు. గత వారం క్రితం విశాఖ ఉక్కు పరిశ్రమలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, కార్మికులకు న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామని, విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని, ఆ పరిశ్రమను పరిశీలించడానికి ఈ నెల 24న కేంద్ర కార్మిక సంఘాల బృందం విశాఖ ఉక్కు పరిశ్రమకు వెళ్తున్నామని, అక్కడ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర సంక్షేమం చట్టం చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. కేంద్ర వామపక్ష పార్టీలు పోరాట ఫలితంగా ఏర్పడిన మహాత్మా గాంధీ గ్రామీణోపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడానికి కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తుందని, అందులో భాగంగానే చట్టాన్ని పేరు మార్చి విబ్జీ రామ్జీ పేరు తీసుకువచ్చారని, దీంతో మొత్తానికి చట్టాన్ని ఆపడానికి కుట్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడికి అమరావతి ధ్యాస తప్ప ఈ రాష్ట్రంలో అనేక కార్మిక సమస్యల మీద ఆయనకు దృష్టి లేదని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కార్మికుల కోసం అనేక హామీలు ఇచ్చారని, ప్రధానంగా అవుట్సోర్సింగ్ కార్మికులను క్రమక్రమంగా రెగ్యులర్ చేస్తామని, 12 పిఆర్సీను వెంటనే విడుదల చేస్తామని ఇలా కళ్ళబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ ఒక్క కార్మిక సంక్షేమం కోసం పనిచేయలేదని, మాట్లాడలేదని ఆయన విమర్శించారు. ఏఐటియుసి రాష్ట్ర కోశాధికారి బీవీపీ కొండలరావు మాట్లాడుతూ, దేశంలోని కార్మికులందరూ కూడా కార్మిక చట్టాలు రూపుమాపి 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చినందుకు చాలా ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి 47 లేబర్ చట్టాలను, 44 లేబర్ చట్టాలను మళ్లీ తీసుకురావాలని డిమాండ్ చేశారు. పుష్కరాల సందర్భంగా గోదావరి గట్టు మీద ప్రముఖ విగ్రహాలను పెట్టడం చాలా ఆనందంగా ఉందని, అదేవిధంగా కార్మిక నాయకుడు చిట్టూరి ప్రభాకర్ చౌదరి విగ్రహాన్ని కూడా ఆ విగ్రహాలతో పాటు నిర్మించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య సూచించారు. ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపక మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాంబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లం వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు వి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు జట్టు సంఘం హమాలి కార్మికులకు చాలా ఇష్టమని మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. కానీ ఒకే ఒక రిక్వెస్ట్, ఆ జట్ల సంఘాన్ని, దేశంలోనే అత్యుత్తమ కమిషన్ గల జట్ల సంఘాన్ని నిర్మించింది చిట్టూరి ప్రభాకర్ చౌదరి గారు. ఆయన కార్మిక నేత, కార్మిక నాయకుడు. గోదావరి పుష్కరాల్లో 14 విగ్రహాలు మీరు అప్పుడే పేపర్ లైన్లు ఇచ్చి అన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. ఇంత ముందే మీకు మేము చెప్పాము, దయచేసి ఒక మహోజ్వల కార్మిక నాయకుడు, ఆదర్శ కార్మిక నాయకుడు చిట్టూరి ప్రభాకర్ చౌదరి విగ్రహాన్ని ఆ గోదావరి గట్టు మీద ఉంచాలని, లేదా రెడ్డి మీద ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇది ఉదయం 9:30కి రామకృష్ణ గారితో కలెక్టర్ గారు ఫోన్ చేయించాను. ఎందుకంటే ఉన్న మేస్త్రులు 2000 మంది కార్మికులు చౌదరి గారి విగ్రహం కోరుతారు కాబట్టి ఆ సంఘం నాయకులు ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు. దయచేసి ఆయన విగ్రహాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉందో ఢిల్లీలో నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు అది చాలా బాగలేదు. ఎందుకంటే ఆయన ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం దగ్గర దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ కూడా సాగిలపడి నమస్కారం చేస్తామని చెప్తాడు. ఇప్పుడు ఆయనే ఈరోజు ప్రకటన చేశాడు. ఎందుకంటే జీబీ రామ్జీ పథకాన్ని, ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉందో, నిన్న నరేగాకు సంబంధించి గతంలో అది చాలా బాగా నడిచింది. అది స్వతంత్ర సముపార్జన చేసినటువంటి జాతిపిత బాబూజీ పేరు మహాత్మా గాంధీ పేరుతో పెట్టారు. మరి అటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ పథకాన్ని పేరు మార్చి జీబీ రామ్జీ అనేటువంటి దాన్ని ప్రవేశపెడితే మరి ఆయన కొంతమంది మరి ఆయన కామన్ సెన్స్ ఉందో లేదో మళ్ళీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచే ప్రారంభిస్తామని చెప్తారు. ఇది చాలా దారుణం. ఇటీవల నేను నిన్ననే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కూడా జీబీజీ రామ్జీని రద్దు చేయాలని, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణోపాధి హామీ పథకాన్ని
కొనసాగించాలని వేలాది మందితో బండ్లపల్లిలో ఉంచి ర్యాలీ పాదయాత్ర జరిగినాయి.